అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రతిఫలం. రమ్య తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా తన ఇంట్లో నివసిస్తూ ఉంది. ఆ భగవంతుడు తనకి చాలా ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఉదయమే అనుకోకుండా రమ్య వాళ్ళ నాన్నకు ఉన్న ఏకైక చెల్లెలు దేవకి ఆ ఇంటికి వచ్చింది. చెప్పా పెట్టకుండా ఎలాంటి ఇన్ఫర్మేషను లేకుండా సడన్ గా దేవకి ఇంటికి రావడంతో రమ్య తల్లి గాయత్రి మొహం ఇంతలావును పెట్టుకుని తలుపు తీసింది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం దేవకి చిన్న బ్యాగుతో కాదు, పెద్ద బ్యాగుతో ఇంటికొచ్చింది. గాయత్రి కళ్ళు దేవకి బ్యాగ్ మీద పడ్డాయి. తను తలుపు తెరిచినప్పుడు తన కళ్ళల్లో చాలా ప్రశ్నలున్నాయి. తను కోపంగా దేవకి వైపు చూస్తూ, వచ్చావా తల్లి, రా లోపలికి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. దేవకి మంచం మీద కూర్చుని తన అన్నయ్యతో, అన్నయ్య, నేనిక ఆ ఇంట్లో నివసించను. ఆ మనిషితో నేనింక కాపురం చెయ్యను. తను నన్ను చాలా హింసిస్తున్నాడు. ఏదో ఒక రోజు తను నన్ను చంపేస్తాడు. ప్రతి విషయంలోనూ గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. అందుకే నేను ఇంకెప్పటికీ ఆ ఇంటికి వెళ్ళనని చెప్పి ఆ మనిషి మొహం మీదే చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను అని చెప్పింది. వెంటనే దేవకి అన్నయ్య సంజయ్, అమ్మ దేవకి, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. ప్రతిసారి అలిగి పుట్టింటికి రావడం సమస్యలకి పరిష్కారం కాదు. నీ భర్త దగ్గరే ఉండి నీ ఇంటి సంబంధాలన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అదే ఆడవాళ్ల లక్షణం. ఆడపిల్ల ఎప్పుడైనా చుట్టం చూపుగా పుట్టింటికి వస్తే అందంగా ఉంటుంది. అలా కాకుండా అలిగి పుట్టింటికి వస్తే నువ్వే అందరి ముందు చులకనైపోతావమ్మా అంటూ చాలా మృదువుగా చెప్పాడు ఆయన. వెంటనే దేవకి కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే తను, అన్నయ్య, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళను. నేను నా భర్తతో నరకం చూస్తున్నాను. నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. నన్ను బలవంత పెట్టి అక్కడికి పంపించే ప్రయత్నం మాత్రం చేయొద్దన్నయ్యా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. రమ్య కూడా అదే సమయంలో హాల్లోనే వాళ్ళ పక్కనే కూర్చునుంది. తనకి అత్తకి తండ్రికి మధ్య జరిగే సంభాషణ అంతా వింటూనే ఉంది. కానీ తన చిన్నపిల్ల కావడం వల్ల మొత్తం అర్థం కాకపోయినా కొన్ని విషయాలు మాత్రం తనకు అర్థం అవుతున్నాయి. తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది. గాయత్రి దేవకిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. కొంతమంది గుట్టుగా కాపురాలు చేయడం తెలియక ఇలా పుట్టిళ్ల మీదకొచ్చి పడతారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడం తెలియక మరొకరికి సమస్యగా మారతారు అంటూ సూటిపోటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. దేవకి ఆ రోజు వంటగదిలో పాత్రలు కడుగుతూ ఉంది. అప్పుడే గాయత్రి తన భర్త సంజయ్తో, ఏమండి, మీ చెల్లెలు ఇంకా ఎన్ని రోజులు అతిథిలాగా మన ఇంట్లో ఉంటుంది? తన సమస్యకి ఏదైనా పరిష్కారం వెతకాలి కదా అంటూ అడిగింది. రోజు ఇదే సంభాషణ ఆ భార్యాభర్తలిద్దరి మధ్యలో జరగడంతో సంజయ్ తొందరగా ఆఫీస్కు వెళ్ళిపోయి లేటుగా ఇంటికి రావడం ప్రారంభించాడు. తన భార్యతో గొడవ పెట్టుకోవడం కంటే ఇదే మంచి పద్ధతి అని ఆ గొడవని నియంత్రించడానికి ఈ విధంగా సమయాన్ని దాటేస్తూ వస్తూ ఉన్నాడు. ఒకరోజు రమ్య తన ప్రాంగణంలో ఆడుకుని లోపలికొచ్చి భోజనం చేయడానికి, అప్పుడు తన అత్తయ్య దేవకి తనకి భోజనం పెట్టి తన పక్కనే కూర్చుని తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ, రమ్య, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంతేకాకుండా నువ్వు చాలా తెలివైన దానివి. నీ దచ్చు మీ నాన్న పోలికే. నువ్వు అచ్చం మా అన్నయ్యలాగానే ఉంటావు అంటూ రమ్యను ముద్దు చేయడం ప్రారంభించింది. రమ్య తన అత్తయ్యని ఆశ్చర్యంగా చూస్తూ, అత్తయ్య, మీరెప్పుడు ఇక్కడే ఉంటారా? మీ ఇంటికి వెళ్ళరా? మీకిల్లు లేదా అంటూ అడిగింది. వెంటనే దేవకి నవ్వుతూ, నేను మీ అందరితో ఉండాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడే ఉంటున్నాను అని చెప్పింది. తన తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణలన్నీ విని రమ్య తనతో అలా మాట్లాడిందని దేవకి అర్థం చేసుకుంది. రమ్య కూడా ఆ ఇంట్లో చాలా గొడవలు చూస్తూ ఉంది. ఎప్పుడూ తన తల్లిదండ్రులిద్దరూ అత్తయ్య విషయంలో గొడవ పడి మాటలు అనుకుంటూ ఉంటారు. గొడవపడే ఆ మాటలన్నింటినీ వింటూ ఉండేది రమ్య. ఒకరోజు రమ్య అర్ధరాత్రి మంచినీళ్ల కోసం నిద్రలోంచి మేల్కొనేసరికి తన తల్లిదండ్రులిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటండి మీరు మీ చెల్లెల్ని ఏదో ఒకటి సర్ది చెప్పి అత్తగారింటికి పంపించమంటే ఆ ప్రయత్నాలు చేయడమే లేదు. మీ చెల్లెల్ని ఇంకెంతకాలం నేను భరిస్తాను? తనను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటకు పంపించాలి. నేను మీ భార్యని, ఈ ఇల్లు నాది. కానీ మీ చెల్లెలు మాత్రం ఎప్పుడూ ఈ ఇంట్లో నా స్థానాన్నే తీసుకోవాలని చూస్తూ ఉంటుంది.
ఈ ఇంటి బాధ్యత అంతా తన మీదే ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అంటూ మాట్లాడుతూ ఉంది గాయత్రి. రమ్య తలుపు దగ్గరే నిలబడి వాళ్ళిద్దరి సంభాషణలన్నీ వింటూనే ఉంది. మానవ సంబంధాలు కూడా ఇంత భారంగా ఉంటాయని మొదటిసారిగా రమ్య గ్రహించడం మొదలుపెట్టింది. ఎంతో ఆనందంతో ఉండే ఆ ఇల్లు ఇప్పుడు సమస్యలతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. దేవకి ఇంటి పనులన్నీ చేస్తూనే ఉంటుంది. అన్ని పనుల్లోనూ తన వదినికి సహాయం చేస్తూ ఉండేది. కానీ గాయత్రి మాత్రం దేవకి ఉనికిని అస్సలు సహించేది కాదు. ప్రతి పనిలో తప్పులు వెతికేది. నువ్వు ఈ ఇంటికి అతిథివి కదా, నువ్వెందుకు పనిచేస్తున్నావు అంటూ సాగదీస్తూ మాట్లాడేది. అంతేకాకుండా రమ్యతో కూడా మీ అత్త దగ్గరకు వెళ్ళొద్దు, తనకు కొంచెం దూరంగా ఉండు, తనంత మంచిదేం కాదు అంటూ చెబుతూ ఉండేది. రమ్యకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ ఇంటి వాతావరణం అంతగా బాగోలేదు అన్న విషయం రమ్యకి అర్థమవుతుంది. ఇంతకుముందు ఆనందంతో, నవ్వులతో, కేరింతలతో నిండిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు గొడవలతో, ఫిర్యాదులతో నిండిపోతూ ఉంది. కొన్ని రోజులాగితే ప్రతిదీ బాగానే ఉంటుందని రమ్య భావించింది. మెల్లమెల్లగా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలక్రమంలో ఆ ఇంట్లో ఒకరినొకరు అంగీకరించుకోవడం మొదలుపెట్టారు. గాయత్రి ఆ ఇంట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఆ ఇంట్లో తన మాటే నెగ్గేలాగా పరిస్థితులన్నింటినీ మార్చుకుంది. అంతేకాకుండా రమ్య స్కూల్కు వెళ్ళి తన చదువు మీద శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టింది. రమ్య తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా చదువుకోవడం చేస్తూ ఉండేది. రమ్యకిప్పుడు 13 సంవత్సరాలు. తను 8వ తరగతి చదువుతుంది. అనుకోకుండా ఒకరోజు ఉదయాన్నే రమ్య తలుపు తెరిచి చూసేసరికి దేవకి భర్త శంకర్ తలుపెదురుగా నిలబడున్నాడు. వెంటనే రమ్య పరిగెత్తుకుంటూ దేవకి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య అత్తయ్య, మీకోసం మామయ్య వచ్చారు, మన తలుపు దగ్గర ఉన్నారు, నువ్వు అర్జెంటుగా బయటికి రా అంటూ తనకి సమాచారం ఇచ్చింది. ఆ వార్త విన్నప్పుడు ఒక్కసారిగా దేవకి షాక్ అయిపోయింది. వెంటనే బయటకొచ్చింది. శంకర్ ముఖంలో ఏదో చంచలత దాగుంది. అతను దేవకితో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. వెంటనే దేవకి, మీరెందుకు వచ్చారు? ఇప్పుడు మీకు నాకు మధ్యలో ఎలాంటి సంబంధము మిగల్లేదు. ఇంకా మన వివాహ బంధాన్ని గౌరవించి నేను మీతో కలిసి కాపురం చేస్తానని మీరు అనుకుంటున్నారా అంటూ కఠినంగా చెప్పింది. దేవకికి తన భర్త శంకర్కి గొడవ జరుగుతూ ఉండడంతో సంజయ్ కూడా అక్కడికొచ్చాడు. బావగారు, రండి లోపలికి వచ్చి కూర్చోండి, మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఆయనని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందరూ అక్కడే కూర్చునున్నారు. రమ్యతో మాత్రం, రమ్య, నువ్వు కాస్త బయటకు వెళ్ళి ఆడుకో అని చెప్పారు. వెంటనే రమ్య బయటకొచ్చింది. కానీ బయటకి కూడా వాళ్ళ మాటలన్నీ స్పష్టంగానే వినిపిస్తున్నాయి. అప్పుడు శంకర్, దేవకి, నన్ను క్షమించు, 3 సంవత్సరాలు నువ్వు లేకుండా చాలా కష్టంగా గడిపాను. నువ్వు తిరిగొస్తావని రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వు రాలేదు. అందుకే నేనే నీ కోసం వచ్చేశాను. ఇప్పుడు నేను చాలా మారిపోయాను. ఇంతకు ముందులాగా కాదు. నిన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టను. ఇక నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. మనం మన ఇంటికి వెళదాం పదా అని మాట్లాడుతూ ఉండగానే, నువ్వు ఎప్పటికీ మారవు, నిన్ను నమ్మి నేను మళ్ళీ ఇంకో తప్పు చేయలేను అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంది దేవకి. అప్పుడు సంజయ్ కూడా, అమ్మ దేవకి, పరిస్థితులన్నీ అర్థం చేసుకో. నీ భర్తే స్వయంగా మారిపోయానని చెప్తున్నాడు. నీ కోసం తిరిగొచ్చాడు. నిన్ను తనతో పాటు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు. నువ్వు తనతో పాటు వెళ్ళి నీ గౌరవం కాపాడుకో అమ్మా అంటూ నెమ్మదిగా చెప్పాడు. కాసేపటి తర్వాత గాయత్రి దేవకి సామాన్లన్నీ ప్యాక్ చేసేసింది. ఆ ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. దేవకి ఇక తప్పదు అన్నట్టుగా బ్యాగ్ తీసుకొని తన భర్త శంకర్తో పాటు బయలుదేరింది. తన అన్నయ్య సంజయ్ కూడా స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళని ట్రైన్ ఎక్కించొచ్చాడు. దేవకి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రమ్య చేయి పట్టుకొని, అమ్మ రమ్య, నువ్వు బాగా చదువుకోవాలి, జాగ్రత్తగా ఉండు అంటూ చెప్పింది. అప్పుడు రమ్య తన అత్త చేయి పట్టుకొని, అత్తయ్య, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు అంటూ అడిగింది. వెంటనే దేవకి, నేను ఖచ్చితంగా వస్తానమ్మా, నిన్ను చూడాలని అనిపించినప్పుడు మన ఇంటికి తప్పకుండా వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. దేవకి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒక వింత రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. గాయత్రి మీద నుంచి పెను భారం తొలగించినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఆవిడ చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఆదివారమే కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. రమ్య తన స్నేహితురాలతో కలిసి పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళింది.
వాళ్ళు గదిలో చెల్లాచెదురుగా ఉన్న బొమ్మలతో ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. సంజయ్ హాల్లో కూర్చొని దేవకి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే గాయత్రి వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. అదే సమయంలో రమ్యకి ఏదో కాలిపోయిన దుర్వాసన రావడం మొదలైంది. బయటకొచ్చి చూసినప్పుడు చుట్టుపక్కలంతా పొగ వ్యాపించింది. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తోంది అంటూ ఇద్దరూ బయటకు పరిగెత్తారు. ఆ పొగ రమ్య వాళ్ళ ఇంట్లో నుంచే వస్తుంది. అక్కడ జనాలందరూ గుమికూడారు. రమ్య తల్లిదండ్రులిద్దరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. అక్కడ గుమికూడిన జనాలందరూ ఏమీ చేయలేక, వాళ్ళని కాపాడే మార్గం లేక అలాగే చూస్తూ ఉండిపోయారు. కాసేపట్లోనే అక్కడ మంటలు విస్తరించాయి. కాసేపట్లో అక్కడికి ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. అంతలోపే ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. సంజయ్, గాయత్రి ఇద్దరూ ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయారు. రమ్య తన తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ ఉంది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు మంటల్ని ఆర్పి తల్లిదండ్రులిద్దరి శవాల్ని బయటకు తీసుకొచ్చారు. వాటిని చూసినప్పుడు రమ్యకి చాలా భయంగా అనిపించింది. తన కళ్ళని చేతులతో మూసుకొని తను గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తనకి జీవితాన్నిచ్చిన ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకొని కాలిపోయారు. రమ్య పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. తల్లిదండ్రులు ఇద్దరి అంత్యక్రియల తర్వాత రమ్య ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. తన దగ్గర అస్సలు ఓపిక కూడా లేదు. ఆ ఇల్లును చూస్తూ ఉంటే రమ్యకు పట్టరాని దుఃఖం వచ్చింది. నిన్నటి వరకు కూడా ఎంతో సంతోషంగా తన తల్లిదండ్రులతో గడిపిన ఇల్లది ఇప్పుడు అంతా బూడిద కుప్పగా మిగిలిపోయింది. అప్పుడే రమ్య అత్త దేవకి రమ్యను దగ్గరకు తీసుకొని తన ఛాతికి కౌగిలించుకుంది. ఇప్పుడు రమ్యకి తన తల్లే తనని కౌగిలించుకున్నట్టుగా అనిపించింది. సాయంత్రం దేవకి రమ్యని తన ఇంటికి తీసుకెళ్లడానికి రెడీ చేసింది. కారులో కూర్చోబెట్టి తనని, తన తమ్ముడు బబ్లుని ఒక ప్రాంతానికి తీసుకొచ్చింది. దేవకి అత్తగారిల్లది. శంకర్తో కలిసి తను జీవిస్తున్న ఇల్లు. పై అంతస్తులో ఉన్న ఒక చిన్న ఇల్లది. రమ్య ఇంకా తన తమ్ముడు బబ్లు దేవకి ఇంట్లోకి అడుగు పెట్టారు. వాళ్ళిద్దరికీ దేవకి ఒక గది చూపించింది. ఆ గది చాలా నీట్గా ఉంది. కాకపోతే ఆ గదిలో మంచం లేదు. అందుకే ఆ రాత్రి దేవకి నేల మీద పక్క వేసింది. వాళ్ళిద్దరూ నిద్రపోయారు. అప్పుడు రమ్య తన తమ్ముడు బబ్లుతో ఈ రోజు నుంచి మన అత్తయ్యే మనకి అమ్మ అని చెప్పినప్పుడు బబ్లు మన అమ్మా నాన్నల స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరక్క. నువ్వు మాత్రం అలా అనుకోవద్దు. ఈ ఇంట్లో మనకి వీళ్ళు ఆశ్రయం ఇచ్చారంతే అన్నాడు. ఆ తర్వాత రోజు దేవకి స్కూల్ అడ్మిషన్ పేపర్లు తీసుకొచ్చింది. రమ్యకి తన తమ్ముడికి కూడా చూపించింది. మీరిద్దరూ బాగా చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి అంటూ దేవకి చెప్పినప్పుడు రమ్య సంతోషంగా ఊపిరి పీల్చుకుంది. రమ్య ఇంటి పనుల్లో తన అత్తకి సహాయం చేస్తూ ఉండేది. ఆ రోజు సాయంత్రం శంకర్ ఇంటికొచ్చినప్పుడు దేవకి మీద ఇంతెత్తున లేచాడు. మీ అన్నయ్య పిల్లలిద్దరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావు. వాళ్ళని ఎవరు పోషిస్తారు? వాళ్ళ స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? నేను మాత్రం వాళ్ళ బాధ్యతల్ని తీసుకోలేను. కావాలంటే స్కూల్ మాన్పించి ఇంట్లో కూర్చోమను. ఇంత ముద్ద పడేద్దాం. ఆ పిల్లకి ఎలాగూ 13 ఏళ్ళు వచ్చాయి కదా, ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందాం అని చెబుతూ ఉన్నప్పుడు రమ్య కూడా అక్కడే నిలబడి ఆ మాటలన్నీ వింటూనే ఉంది. కానీ దేవకి తన భర్త శంకర్కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. మీరెందుకు బాధపడుతున్నారు? వాళ్ళ చదువుల సంగతి నేను చూసుకుంటాను. మీరు వాటి గురించి ఆలోచించకండి. ఈ భారం మీ మీద మాత్రం పడనివ్వను. అవన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పింది. తర్వాత రోజు దేవకి పిల్లలిద్దరి కోసం పుస్తకాలు కూడా తీసుకొని వచ్చింది. ఆ పుస్తకాలు చూసినప్పుడు రమ్య 2 కళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆనందంగా రమ్య దేవకి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు దేవకి, అమ్మా రమ్య, నీ కలలన్నీ ఇప్పుడు నెరవేరతాయి. నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా చదువుకోవాలి అని చెప్పినప్పుడు రమ్య మౌనంగా వచ్చి పడుకుంది. తన అత్త తనని ఎంతగా ప్రేమిస్తుందో ఆ కుట్టుమిషన్ శబ్దమే రమ్య మీద తన అత్తకున్న ప్రేమని అర్థమయ్యేలా చేస్తూ ఉంది. దేవకి తన మేనకోడల్ని, మేనల్లుణ్ణి చదివించడానికి, ఆ ఇంట్లో ఉంచుకుని పోషించడానికి గాను డబ్బులు సంపాదించడం కోసం కుట్టు మిషన్ కుట్టడం మొదలుపెట్టింది. జీవితం ప్రతిరోజు వాళ్ళకి కొత్త పాఠాలని నేర్పిస్తూ వస్తోంది. ప్రతిరోజు ఒక పెద్ద పరీక్షగా మారుతోంది. కొన్నిసార్లు రమ్యకి వాళ్ళ అత్త చాలా మంచిదని అనిపిస్తోంది. ఒక్కోసారి తన కళ్ళల్లో ఏదో దాగుందని, ఏదో చెప్పడానికి ఆవిడ ప్రయత్నిస్తుందని తనకు అనిపిస్తుంది. ఆవిడ ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది, కానీ ఏమీ చెప్పేది కాదు.
రమ్య తన తమ్ముడు బబ్లు నిశ్శబ్దంగా వాస్తవాల్ని అంగీకరించి కష్టపడి చదువుకోవడం మొదలుపెట్టారు. దేవకి ఉదయం 4 గంటలకే నిద్రలేచి మిషన్ కుడుతూ ఉండేది. ఉదయాన్నే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ చేసి పిల్లలిద్దరినీ స్కూల్కి వెళ్ళడానికి కూడా సిద్ధం చేసేసేది. టిఫిన్ తినిపించి మళ్ళీ మిషన్ కుట్టడానికి కూర్చునేది. శంకర్ రోజంతా అక్కడా ఇక్కడ తిరుగుతూ ఎప్పుడో రాత్రికి ఇంటికొచ్చేవాడు. అప్పుడు కూడా తన కళ్ళు ఎర్రగా ఉండేవి. దేవకి మాత్రం తన మేనకోడలు మేనల్లుడితో మీరిద్దరూ బాగా చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, నా అన్నయ్య పేరు నిలబెట్టాలి అంటూ చెబుతూ ఉండేది. ఒకరోజు రమ్య బబ్లు స్కూల్ నుంచి వచ్చేసరికి దేవకి మిషన్ కుడుతూనే ఉంది. అప్పుడు రమ్య ఆశ్చర్యంగా, అత్తయ్య నువ్వు చాలాసేపటి నుంచి మిషన్ కుడుతూనే ఉన్నావా? ఇంకా ఇవన్నీ కూడా కుట్టాలా? ఉదయం మేము వెళ్ళేటప్పుడు మొదలు పెట్టావు, ఇప్పటి వరకు ఆపకుండా కుడుతూనే ఉన్నావా అంటూ అడిగింది. అప్పుడు దేవకి, అవునమ్మా, మీరిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఈ ఇంట్లో కూడా ఖర్చులు కూడా పెరిగిపోయాయి, అందుకే నేను ఇలా మిషన్ కుడుతున్నాను అని చెప్పగానే రమ్య, అత్తయ్య స్కూల్లో టీచరు నాకు స్కాలర్షిప్ వస్తుందని చెప్పారు, నేను స్కాలర్షిప్ కోసం ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలంట, ఇదిగో హాల్ టికెట్ అంటూ రమ్య దేవకికి హాల్ టికెట్ చూపించింది. అప్పుడు రమ్య, అత్తయ్య నేను కష్టపడి చదివి ఎలాగైనా ఈ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటాను, స్కాలర్షిప్ కూడా సంపాదిస్తాను అని చెప్పగానే దేవకి రమ్యని కౌగిలించుకుంది. వెంటనే దేవకి, నేను ఈ విషయంలో చాలా సంతోషిస్తున్నాను అని చెప్పినప్పుడు బబ్లు కూడా తన హాల్ టికెట్ ని చూపించాడు. బబ్లుకి ఎప్పుడు తన స్కూల్ మొత్తం మీద ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, తను చాలా తెలివైనవాడు, ఎలాగైనా సరే రమ్య బబ్లు ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని స్కాలర్షిప్ సంపాదిస్తారు అని దేవకి నమ్మకం పెట్టుకుంది. దేవకి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఇప్పుడు తమ చదువుకు కావలసిన డబ్బుల్ని వాళ్ళిద్దరే సంపాదించుకోవడం మొదలు పెడతారు. భగవంతుడి దయ వల్ల అన్ని సవ్యంగానే జరగాలి అని దేవకి కోరుకుంది. ఇప్పుడు ఆ ఇంట్లో రమ్య గాని బబ్లు కాని ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మారిపోయారు. రోజులు వేగంగా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు దేవకి ముఖం చాలా అలసటగా మారింది. కళ్ళల్లో నిద్రలేక కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. అప్పుడు రమ్య, అత్తయ్య మీరు కాసేపు పడుకోవచ్చు కదా, ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటున్నారు అంటూ ప్రేమగా చెప్పింది. వెంటనే దేవకి రమ్య తల మీద చేయి పెట్టి, లేదు రమ్య, నాకు కొంచెం పనుంది, నేను ఈ ఆర్డర్ని ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి చేయాలి, అందుకే నేను 2 రోజుల నుంచి రాత్రిపూట కూడా నిద్రపోకుండా పనిచేస్తున్నాను అని చెప్పింది. ఆ తరువాత రమ్య బబ్లు స్కూల్కి వెళ్ళిపోయారు. సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి శంకర్ పూర్తిగా తాగున్నాడు. తలుపుని ఒక్క తన్ని ఓపెన్ చేశాడు. వెంటనే దేవకితో, నువ్వు మీ అన్నయ్య పిల్లలిద్దరిని పెంచడానికి ఏం చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, వాళ్ళ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు, వాళ్ళ పుస్తకాల కోసం స్కూల్ ఫీజుల కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ గొడవ పడుతూ ఉన్నాడు. రమ్య వెనకాల నిలబడి ప్రతిదీ వింటూనే ఉంది. నిజంగానే దేవకి నిద్ర కూడా పోకుండా రాత్రంతా బట్టలు కుడుతూనే ఉంది. అప్పుడు రమ్య తన అత్తయ్య దగ్గరకు వెళ్ళి, అత్తయ్య నువ్వు రోజంతా బట్టలు కుడుతూనే ఉంటున్నావు, నాకు కూడా ఈ బట్టలు కుట్టడం నేర్పించొచ్చు కదా, నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఆదివారాలు సెలవు రోజుల్లో నేను కూడా కుట్టి డబ్బులు సంపాదిస్తాను అని చెప్పింది. వెంటనే దేవకి, నువ్వు నాకు ఇంట్లో పనుల్లో సహాయం చేస్తున్నావు కదా, స్కూల్కు వెళ్ళి చదువుకుంటున్నావు, నువ్వు ఇక ఇంకే పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెట్టు అంటూ చెప్పింది. రమ్య నిశ్శబ్దంగా నిలబడింది. రమ్య వాళ్ళ మావయ్య శంకర్ ఇంటి ఖర్చులకు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు, చదువుల ఖర్చులు అన్నింటికీ సంబంధించిన డబ్బులు కుట్టు పని చేసే సంపాదించాల్సి వస్తుంది దేవకికి. కుట్టు మిషన్ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉండేది. తమ బ్రతుకు చక్రం తిరగాలంటే ఆ చక్రం ఖచ్చితంగా తిరుగుతూనే ఉండాలని దేవకి చెప్పింది. పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు రమ్యను గుర్తుపెట్టుకునేవాళ్ళు. రమ్య రాత్రులు తక్కువ నిద్రపోయేది, ఎక్కువ చదువుతూ ఉండేది. అప్పుడు దేవకి, ఇప్పుడు నీ తలపై ఉన్న ఈ పుస్తకాల భారమే మెల్లమెల్లగా నీ తలకు కిరీటంగా మారుతుంది అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచేసరికి మెల్లమెల్లగా దేవకి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. తను కుట్టు పని కూడా చేయలేకపోతోంది. ఒకరోజు డాబా పైన కూర్చున్నప్పుడు దేవకి రమ్యతో, అమ్మ రమ్య, ఈ ఇల్లు ఎప్పటికీ మీ ఇల్లు కాదు,
ఈ ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదు. మీ మామయ్యకి మీరు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని ఈ ఇంటి నుంచి బయటకు పంపించేయొచ్చు. దానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్పింది. ఆ తర్వాత రోజు శంకర్ బాగా తాగి ఇంటికొచ్చాడు. పాన్ కోసం రమ్యని షాప్ దగ్గరికి పంపించాడు. అంత రాత్రిలో రమ్య షాపుల చుట్టూ తిరుగుతూ ఉంది. స్కూల్లో పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అప్పుడు దేవకి రమ్యతో, అమ్మ రమ్య, నువ్వు వెళ్ళి చదువుకో, నేను మీ మామయ్యకి పాన్ తీసుకొస్తాను అని చెప్పింది. ఆ తరువాత రమ్యకి స్కాలర్షిప్ డబ్బులు కూడా శాంక్షన్ అయ్యాయి. ఆ ఫారం చూసినప్పుడు దేవకి చాలా సంతోషించింది. రమ్య విషయంలో తను చాలా గర్వపడింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి రమ్య గురించి గర్వంగా చెప్పింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి, చూడండి, తిను నా మేనకోడలు, ఇప్పుడు స్కాలర్షిప్ సంపాదించింది, ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది, ఇప్పుడు తను బాగా చదువుకుని ఫ్యూచర్లో గొప్ప వ్యక్తి అవుతుంది అంటూ అందరికీ చెప్పింది. ఆ తరువాత రమ్య 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసింది. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. 10వ తరగతి పూర్తయిన తర్వాత దేవకి భర్త శంకర్ రమ్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్బుల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. ఆ పెళ్లి చేయడానికి దేవకి అస్సలు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా రమ్య బాగా చదువుకొని గొప్ప వ్యక్తి అవుతుంది, తనకి పెళ్లి చేయడానికి వీలే లేదు అంటూ శంకర్తో గొడవ పడింది. శంకర్ దేవకిని ఆ గొడవలో కొట్టాడు కూడా. రమ్య ఇంకా బబ్లు ఆ సంఘటనకి చాలా భయపడిపోయారు. శంకర్ కూడా దేవకిని కొట్టిన తర్వాత కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవకి ఇంట్లోనే కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు రమ్య దేవకి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నువ్వు నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావో, నా వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో అంటూ ఏడుస్తూ చెప్పింది. అప్పుడు దేవకి, రమ్య, నువ్వు ఏడవద్దు, నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చేసింది. నేను నీ కోసం ఒక కాలేజీ చూశాను, అక్కడ ఫీజులు కూడా తక్కువే, నీ మార్కులకి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి ఎలాగైనా హాస్టల్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది, కాలేజీ ఫీజుకి స్కాలర్షిప్ సరిపోతుంది, ఎలాగైనా నేను నా కాలేజీలో చేర్పిస్తాను, నువ్వు బాగా చదువుకుని గొప్ప వ్యక్తివి కావాలి అని చెప్పి దేవకి ఒక పెద్ద ఆర్డర్ని డబ్బుల కోసం తీసుకుని 2 రోజుల్లో నిద్ర కూడా పోకుండా ఆర్డర్ పూర్తి చేసింది. ఆ తర్వాత డబ్బులు రాగానే తన చెవి పోగులు కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులతో రమ్యని కాలేజీలో చేర్పించింది. హాస్టల్ ఫీజులు కూడా కట్టింది. రమ్య జీవితంలో ఒక కొత్త మలుపు, కొత్త తలుపులు తెరుచుకోవడం ప్రారంభమయ్యాయి. కొత్త ముఖాలు, కొత్త స్నేహితులు. మొదటిసారిగా తను ఇంటి నుంచి దూరంగా వెళుతుంది. తను హాస్టల్ వాతావరణానికి మెల్లమెల్లగా అలవాటు పడడం మొదలుపెట్టింది. వారం వారం తన అత్తయ్య తనతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. నువ్వు సమయానికి తింటున్నావా, బాగా చదువుకుంటున్నావా, నువ్వు నీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు, స్నేహితులతో సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డావు, నీ గతాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు, నువ్వు కష్టపడి చదివి నీ జీవితాన్ని అందంగా మలుచుకో, నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని అందంగా మార్చుకుంటావని నాకు నమ్మకం ఉంది అని చెబుతూ ఉండేది. ఒకరోజు రమ్య లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉన్నప్పుడు రమ్యకి ఫోన్ వచ్చింది. అప్పుడు ప్యూను రమ్యకి ఫోన్ వచ్చింది అని చెప్పడానికి వచ్చాడు. ఆ ఫోన్ బబ్లు చేశాడు. బబ్లు నుంచి ఫోన్ వచ్చినప్పుడు రమ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ పక్క నుంచి బబ్లు ఏడుపు స్వరం వినిపించింది. రమ్యకి గుండె ఆగినంత పని అయింది. తన అత్తయ్యకి ఏమన్నా అయిందేమోనని తను భయపడింది. తమ్ముడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగింది రమ్య. అప్పుడు బబ్లు, అక్క, నువ్వు ఇక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళిపోయావు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నువ్వు నాకు రోజు గుర్తుకొస్తున్నావు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానక్క అంటూ చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఒకరితో ఒకరం కలిసి పెరిగాము, ఇప్పుడు ఒక్కసారిగా నువ్వు దూరం అయిపోతే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పినప్పుడు రమ్య నిశ్శబ్దంగా మారింది. తమ్ముడు, నేను కూడా నువ్వు లేకుండా ఒంటరిగా ఉండలేకపోతున్నాను రా, కానీ నేను ఖచ్చితంగా నిన్ను వీలు చూసుకొని కలుస్తాను, నేను చదువుకోవడం కోసం ఇవన్నీ తప్పవు అని తమ్ముణ్ణి ఓదార్చి ఫోన్ పెట్టేసింది. సాయంత్రం తను హాస్టల్లో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు తనకి తన తమ్ముడే గుర్తుకొస్తూ ఉన్నాడు. భోజనం కూడా చేయాలని తనకు అనిపించలేదు. ఈ హాస్టల్లో జాయిన్ చేయడానికి తన అత్తయ్య తన కోసం చాలా కష్టపడింది. కాలేజీ ఫీజు అయితే స్కాలర్షిప్ నుంచి కట్టుకోవచ్చు, కానీ రోజువారీ ఖర్చులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలకు సంబంధించిన ఖర్చులు మాత్రం అత్తయ్య తన కోసం పంపిస్తూ ఉంటుంది. ఫోన్లో ఎప్పుడూ అత్తయ్య చదువు ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ రమ్యతో మాట్లాడుతూనే ఉంటుంది. రమ్యకు ఫీజులు కట్టడం కోసం దేవకి కష్టపడి పనిచేస్తూనే ఉంది. ఈ విషయాలన్నీ తలుచుకుంటున్నప్పుడు రమ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి.
నేను ఏదో ఒక పని చేసి కాస్త డబ్బులు సంపాదించి అత్తయ్యపై ఉన్న భారాన్ని తగ్గించాలి అని రమ్య నిర్ణయించుకుంది. ఏదో ఒక రోజు నేను మంచి ఉద్యోగం సంపాదించి, అత్తయ్య, నువ్వు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక విశ్రాంతి తీసుకో అని అత్తయ్యతో చెప్తాను. నేను అప్పటి వరకు కష్టపడి చదువుకోవాలి అని ఆలోచిస్తూనే ఉంది రమ్య. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. మెల్లమెల్లగా తన హాస్టల్ జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టింది. రమ్య ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీలో జాయిన్ అయింది. కానీ రోజు తనకు ఖర్చులకు సంబంధించిన ఒత్తిడి పెరుగుతూనే ఉంది. పుస్తకాలు, ఆహారం, పానీయాలు, వీటన్నింటి కోసము డబ్బులు కావాలి. రమ్య ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఒకరోజు దేవకి నుంచి రమ్యకి ఫోన్ వచ్చింది. దేవకి చాలా బలహీనమైన స్వరంతో మాట్లాడుతూ ఉంది. అత్తయ్య, ఏమైంది? నువ్వు చాలా నీరసంగా అనిపిస్తున్నావు. నీ గొంతు చాలా నెమ్మదిగా వినిపిస్తుంది. అంతా బాగానే ఉంది కదా? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ అడిగింది. అప్పుడు దేవకి, అవునమ్మా, అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. కొత్త కొత్త ఆర్డర్లు, వాటి కోసం పనిచేస్తూ ఉన్నాను. నాకు కొంచెం పని పెరిగింది, నేను వాటిని తొందరగా పూర్తి చేయాలి కదా, అందుకే కొంచెం నీరసంగా ఉంది అని చెప్పినప్పుడు రమ్య, నా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అత్తయ్య, కొద్ది రోజుల్లోనే నేను మీ దగ్గరకు వస్తాను, మీకు సహాయంగా ఉంటాను అంటూ చెప్పింది. బబ్లు, నువ్వు కూడా నీ చదువు మీద దృష్టి పెట్టు, అత్తయ్యకి పనిలో కూడా సహాయం చెయ్యి అంటూ తన తమ్ముడితో కూడా చెప్పింది. ఆ తరువాత రమ్య తన కాలేజీ అయిపోయిన తర్వాత హాస్టల్కి దగ్గరగా ఉండే ఒక ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెళుతూ ఉండేది. అక్కడ 2 పిల్లలకి ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదిస్తూ ఉండేది. వాళ్ళు కూడా రమ్యని చాలా గౌరవంగా చూసేవారు. కాలేజీలో చదువుకుంటూ డబ్బుల కోసం పని చేస్తుంది అని తనకి చాలా విలువిచ్చేవారు. పని ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా తను కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది. పుస్తకాలకి, ఎగ్జామ్ ఫీజులకి డబ్బులు సంపాదిస్తూ ఉంది. సాయంత్రం హాస్టల్కి వచ్చి చదువుకోవడానికి కూర్చున్నప్పుడు తన అత్తయ్య మాటలే తన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. సమయం వృధా చేయొద్దు, చదువుకునేటప్పుడు ప్రతి క్షణము విలువైందే అంటూ తన అత్తయ్య ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఒకరోజు రాత్రి తన తమ్ముడు బబ్లు నుంచి రమ్యకు ఫోన్ వచ్చింది. తన అత్తయ్య ఆరోగ్యం ఏమీ బాగోలేదని, మిషన్ కుడుతున్నప్పుడు వీపులో నొప్పి వస్తుందని, తన మిషన్ కూడా కుట్టలేకపోతోందని తన తమ్ముడు బబ్లు రమ్యతో చెప్పాడు. దేవకి భర్త శంకర్ కూడా చాలా రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. ఇల్లు పట్టకుండా తిరుగుతూనే ఉన్నాడు. ₹1 కూడా ఇంట్లో ఇవ్వకుండా సంపాదించిన మొత్తాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయనకి ఇంటి మీద, భార్య మీద శ్రద్ధే ఉండదు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావడం, దేవకితో గొడవ పడడం, మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళిపోవడం, ఇలాంటి పనులే చేస్తూ ఉన్నాడు తను. రమ్య ఇప్పుడు చేయడానికి కూడా తన చేతుల్లో ఏమీ లేదు. రమ్య నిశ్శబ్దంగా, మౌనంగా ఉండిపోయింది. తన అత్త నుంచి ఫోన్ వచ్చినప్పుడు తను నీరసం గొంతుతో మాట్లాడుతూ ఉండేది. అత్తయ్య, మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగానే ఉందా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అంటూ రమ్య అడిగినప్పుడు, రమ్య, నువ్వు ఈ విషయాలన్నీ పట్టించుకోవద్దమ్మా, నేను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత డబ్బులు నా దగ్గర లేవు. నువ్వు కేవలం నీ చదువు మీదే దృష్టి పెట్టు. నీ పరీక్షలన్నీ జాగ్రత్తగా రాయి. నీ పరీక్షలు అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ ఇంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. నీ కాళ్ళ మీద ఎలాగైనా సరే నువ్వు నిలబడాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు ప్రయోజకురాలివి కావాలని నేను చాలా కోరుకుంటున్నాను. నీ జీవితంలో సెటిల్ అయిన తర్వాత నేను నీకు మంచి భాగస్వామిని కూడా చూసి వివాహం కూడా చేస్తాను. నీ బాధ్యతలన్నీ నేను ఖచ్చితంగా తీర్చాలి. అప్పుడే మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. బబ్లు మగపిల్లోడు, ఇంకా తెలివైన వాడు కూడా. వాడు ఎలాగైనా బ్రతుకుతాడు. నీ జీవితానికి ఒక దారి చూపించాలి అంటూ మాట్లాడింది ఆవిడ. ఆ మాటలన్నీ విన్న తర్వాత రమ్య మనసంతా ఏదోలాగా అనిపించడం మొదలైంది. చదువుకోవడానికి పుస్తకాలు తీసినప్పుడు పదాలన్నీ అస్పష్టంగా, బ్లర్గా కనిపించడం ప్రారంభించాయి. ఇప్పుడు రమ్య వీలైనంత త్వరగా ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చదువు ఒక్కటే కాదు తన కర్తవ్యం. ఇప్పుడు తన అత్తయ్యని, తన తమ్ముణ్ణి కూడా తను జాగ్రత్తగా చూసుకోవాలి. తను చాలా ఆలోచిస్తూ ఉంది. పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. పరీక్షల రోజుల్లో పరీక్ష కోసం తన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. పరీక్ష హాల్లోకి ప్రవేశించేటప్పుడు తన హృదయంలో ఒక వింత నిశ్శబ్దం ఉంది. అప్పుడు పరీక్ష హాల్లో చాలా మంది విద్యార్థులున్నారు. వాళ్ళందరూ ఆత్మవిశ్వాసంతో కూర్చునున్నారు. రమ్య కళ్ళల్లో కూడా చాలా కలలున్నాయి. తన రోల్ నెంబర్ వచ్చినప్పుడు నిశ్శబ్దంగా తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుని లోతైన శ్వాస తీసుకుంది.
పరీక్ష పేపర్ సార్ ఇచ్చినప్పుడు ఆ పరీక్ష పేపర్ని తీసుకుంది. ఆ భగవంతుడిని ప్రార్థించి ఆ తరువాత పరీక్ష పేపర్ అంతా చదివింది. తను పేపర్ మీద ఒక్క క్షణం కూడా పెన్ ఆగలేదు. పూర్తి స్పృహలో ఉండి పరీక్షలన్నీ పూర్తి చేసేసింది. పరీక్ష మొత్తం పూర్తయ్యేసరికి తన గుండెల్లో ఒక ఆశాకిరణం మెరిసింది. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు కూడా హాస్టల్లోనే వేచి ఉంది. ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న నమ్మకంతోనే ఉంది తను. అంతేకాకుండా రమ్య చాలా క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవుతూ ఉంది. రమ్య ఒకరోజు తను లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా తనకు ఫోన్ ఒకటి వచ్చింది. అది తన అత్త గొంతు. తను మాట్లాడలేకపోతోంది. వెంటనే బబ్లు ఫోన్ తీసుకొని, అక్క, నువ్వు టాప్ 10లో ఉన్నావు, యూనివర్సిటీలో 10 లోపు స్థానాన్ని నువ్వు సంపాదించావు, నువ్వు చాలా పెద్ద విజయం సాధించావక్క అని చెప్పినప్పుడు ఆ క్షణం రమ్యకి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా అనిపించింది. తమ్ముడు, నువ్వు నిజమే చెప్తున్నావా? నువ్వు చెప్పేది నిజమేనా అంటూ రమ్య ఆశ్చర్యంగా అడిగింది. అవునక్క, నువ్వు మా అందరి కలల్ని నిజం చేసి చూపించావు. నీ గురించి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంది అని చెప్పాడు. మీడియా వాళ్ళు కూడా కాలేజీకి వచ్చారు. ప్రెస్ మీట్ కూడా మొదలు పెట్టారు. అక్కడ వాళ్ళు రమ్యని చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మీ విజయం వెనుక ఎవరి హస్తం ఉంది, మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు ఎంకరేజ్ చేసేవారు అంటూ అడుగుతూ ఉన్నారు. అప్పుడు రమ్య, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరూ ఎప్పుడో ప్రమాదంలో చనిపోయారు. ఏ దిక్కు లేకుండా అనాథలాగా ఉండాల్సిన నన్ను మా మేనత్త చేరదీసింది. పగలు రాత్రి నా కోసమే కుట్టు మిషన్ కుడుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటూ రమ్య కన్నీళ్లతో చెప్పింది. అప్పుడు ఆ మీడియా వ్యక్తి, మీ అత్త పేరేంటి అని అడిగినప్పుడు మా అత్త పేరు దేవకి అని చెప్పింది. తల్లిదండ్రులు లేకపోయినా నేను ఇంత విజయం సాధించాను అంటే అది మా అత్త కృషి వల్లనే అని చెప్పినప్పుడు అందరూ తనను అభినందించారు. కళాశాల ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, మీలాంటి విద్యార్థులు మన దేశానికి, మన కాలేజీకే గర్వకారణం అని చెప్పారు. ఇప్పటికి ఆ నగరం మొత్తం రమ్య గురించే మాట్లాడుకుంటూ ఉంది. అదే రోజు రమ్యకి ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం కూడా దొరికింది. ఆఫర్ లెటర్ తన చేతిలోకి వచ్చినప్పుడు రమ్య చాలా సంతోషంగా, నేను కన్న కలలన్నీ ఈ రోజు నిజమయ్యాయి, వెంటనే ఈ ఆఫర్ లెటర్ని మా అత్తయ్యకు చూపించాలి, తను చాలా సంవత్సరాలుగా నాకంటే ఎక్కువగా ఈ విషయంలో కలలు కంది అని ఆలోచిస్తూ ఉంది రమ్య. అక్కడున్న వాళ్ళందరూ రమ్య సాధించిన విజయాలకి చప్పట్లు కొడుతూ ఉన్నారు. వెంటనే రమ్య ఆ ఆఫర్ లెటర్ని తీసుకొని తన అత్తయ్యకు చూపించడానికి బయలుదేరింది. ఒక షాప్ దగ్గర ఆగి ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకొని రమ్య వీలైనంత త్వరగా తన అత్తయ్యను కలవడానికి బయలుదేరింది. పాత జ్ఞాపకాలన్నీ తన మనసులో సుడులు సుడులుగా తిరుగుతూ ఉన్నాయి. తను ఎంతో సంబరంగా ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకొని ఇంటి బయట చూసేసరికి తన ఇంటి తలుపులు మూసున్నాయి. అత్తయ్య ఆరోగ్యం ఏమైనా బాగోలేదేమో, ఇంటి తలుపులు ఎందుకు మూస్తున్నాయి? అత్తయ్య ఎప్పుడూ తలుపులు తెరుచుకొని మిషన్ కుడుతూనే ఉండేది. తను మిషన్ కుడుతున్న దృశ్యం రోడ్డు మీద వరకు కనిపిస్తూ ఉండేది. కానీ ఈ రోజులు తలుపులు ఎందుకు మూసున్నాయి అంటూ ఆలోచిస్తూ తలుపు దగ్గరకు వెళ్ళింది. అప్పుడే దేవకికి శంకర్కి మధ్యలో వాగ్వాదం జరుగుతూ ఉంది. శంకర్ రమ్య కోసం ఒక పెళ్లి సంబంధం చూశాడు. ఆ సంబంధం రమ్య చేసుకుంటే శంకర్కి చాలా డబ్బులు వస్తాయి. ఆ సంబంధం చేయడానికి దేవకి అస్సలు ఒప్పుకోవడం లేదు. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతూ ఉంది. అదే సమయంలో శంకర్ కోపంగా, ఈ రమ్య కోసమే నేను తన తల్లిదండ్రులు ఇద్దరిని ఆ రోజు గ్యాస్ లీక్ చేసేసి చంపేశాను. నేను నీ కోసం ఆ ఇంటికి వచ్చినప్పుడు రమ్యను చూశాను. రమ్య లాంటి అందమైన అమ్మాయిలకి బయట చాలా గిరాకీ ఉంది. అందుకే తన తల్లిదండ్రుల్ని చంపేసి రమ్యని చేరదీసి అమ్మేయాలని ప్రయత్నించాను. ఇప్పటికి కూడా తన నమ్మేసి డబ్బులు సంపాదించాలన్న నా కోరిక తీరలేదు. ఈ రోజు నువ్వు గనక నాకు అడ్డుపడితే నేను నిన్ను కూడా చంపేస్తాను అంటూ తన మీద అరుస్తూ ఉన్నాడు శంకర్. ఒక్కసారిగా ఆ మాటలు విన్న రమ్య కంగుతింది. ఆ మాటలకి ఒక్కసారిగా తనకి గుండె ఆగినంత పనయింది. తన చేతుల్లోంచి స్వీట్ బాక్స్ జారి కింద పడిపోయింది. ఎంతో సంతోషంగా తన తల్లిదండ్రులతో గడపాల్సిన తన జీవితాన్ని తన మావయ్య నాశనం చేసేశాడని, తనని అమ్మేయాలన్న ఆలోచనతో తన తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు అని రమ్య తెలుసుకున్నప్పుడు తనకి పట్టరానంత కోపం వచ్చింది. వెంటనే రమ్య తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళింది. అక్కడే లోపల దేవకి గారు, బబ్లు, శంకర్ నిలబడున్నారు. రమ్య కోపంగా, దుర్మార్గుడా, మా తల్లిదండ్రుల్ని చంపేసి నన్ను, మా తమ్ముణ్ణి అనాథలుగా మార్చేశావు నువ్వు.
ఇప్పుడు నీ ఆలోచనలకి అడ్డుగా ఉందని మా అత్తయ్యను కూడా చంపాలని చూస్తున్నావా? నీ ఉద్దేశాలు ఇలాంటివి కాబట్టే మా అత్తయ్య ఆ రోజు నీతో రావడానికి కూడా నిరాకరించింది. మా అమ్మ, నాన్న తనని బలవంతంగా నీ దగ్గరికి పంపించారు. ఆ రోజే నిన్నసలు ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఉండుంటే అసలు మాకు ఆ ప్రమాదమే జరుగుండేది కాదు. మేమందరం చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మా తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నందుకు, మా జీవితాలు నాశనం చేసినందుకు, మేమిన్ని కష్టాలు పడడానికి కారణమైనందుకు నేను నీకెలాగైనా శిక్ష పడేలా చేస్తాను. నీ పాపాలన్నీ ఇప్పటికి బయటపడ్డాయి అంటూ కోపంగా రమ్య పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు శంకర్ని అరెస్ట్ చేశారు. శంకర్కి రమ్య తల్లిదండ్రులిద్దరినీ చంపినందుకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. రమ్యకు ఉద్యోగం దొరకటంతో రమ్య తన అత్తయ్యని, తమ్ముణ్ణి తనతో పాటు తీసుకెళ్లి మంచి ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతుకుతుంది. రమ్యకి మంచి ఉద్యోగం దొరికినందుకు, తన జీవితంలో సెటిల్ అయినందుకు దేవకి గారు కూడా చాలా సంతోషించారు. ఇప్పుడు తను ఇన్ని రోజులు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అని ఆవిడ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత రమ్య తన అత్తయ్య అనారోగ్యానికి ట్రీట్మెంట్ కూడా చేయించింది. రమ్య తన అత్తయ్యని జాగ్రత్తగా ఏ పని చేయనివ్వకుండా మంచిగా చూసుకుంటూ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రమాదంలో చనిపోయినా తన జీవితం నాశనం అయిపోకుండా కాపాడి తనని కష్టపడి చదివించి తనని ప్రయోజకురాలు చేసిన దేవకి పట్ల రమ్య ఎప్పుడూ కృతజ్ఞతతోనే బ్రతుకుతుంది. కొన్ని రోజుల తర్వాత బబ్లు కూడా తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించాడు. దేవకి గారు రమ్యకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ తర్వాత బబ్లుకు కూడా పెళ్లి జరిపించారు. దేవకి గారు తన మిగిలిన జీవితాన్ని రమ్యతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. ఇదండి ఈ రోజు కథ.